మహిమపరచుకున్నాను. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత చెల్లించుకుంటున్నాగా ఆశ్చర్యకరంగా మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరంగా నీవుంటే నాకు చాలేసయ్యా.
చక్కగా పాట పాడి వినిపించిన యవనస్తులకు పెద్దలకు దేవునికి అని మందరాలు తీసి అసలు దేవానికి పదివేలు శాస్త్రులు దేవానికి ఎవరైతే అవసరం తీసిన సహాయం చేయడం దేవానికి 10,000 శాస్త్రులు దేవానికి అని మందరాలు తండ్రి అతను మాట్లాడి తండ్రి అతను మాట్లాడి తండ్రి గొప్ప దేవానికి 10,000 శాస్త్రులు గొప్ప దేవానికి తండ్రి అతను మాట్లాడి గొప్ప దేవానికి చనిపోవడానికి శాస్త్రపదానికి అభివృద్ధిగా బలపరిచిన సహాయం సేవ కుటుంబానికి శాస్త్రపదానికి 10,000 శాస్త్రపదానికి చింతని వచ్చిందని మమ్మల్ని తోడుకొచ్చిందండి అందులో మాట్లాడి సహాయం చేసి గొప్పదేవానికి ఇది మళ్ళీ రేపు ఎంత ఉన్నది పైన తోడుగా ఉండి అసలు గొప్పదేవానికి 10,000 శాస్త్ర గొప్పదేవానికి 10,000 శాస్త్ర గొప్పదేవానికి అని ముందే రాబోతున్నందుకు గొప్ప దేవానికి ఏ స్వామి తండ్రి దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాండి. దేవుని సేవకులు ఇరువురికి సంఘ బిడ్డలందరికీ పేరు పేరు చెప్తున్నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మా నాయన నీ దయగల నామమునకు కృపగలిగిన నామమునకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా గతించిన వారం అంతా కూడా నాయన మీరు కాపాడి నాయన సురక్షితంగా మమ్మల్ని తిరిగి నీ మందిరంలో చేరి నీ ప్రియ బిడ్డలుగా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రం. నాయన ఇంతవరకు పాటల ద్వారా వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించాం తండ్రి. మా యొక్క స్తుతులు యోగ్యమైన రీతిలో మీరు అంగీకరిస్తారని నమ్ముతున్నాం దేవా. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీ తోడు కావాలి, మీ నీడ కావాలి, మీరు కావాలి తండ్రి. నిజముగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఈ యొక్క మాటలు అంగీకరించబడటానికై మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క మాటలు ప్రతి హృదయంలోనూ భద్రం చేసుకొని నాయన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో మాకు ఎంత ఉన్నా ఏమున్నా కూడా ఏది కూడా నాయన మరి అన్నీ కూడా నాయన మీరు ఇచ్చినవే కాబట్టి నాయన మీ మాట ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో నాయన దైవ సేవకులను బట్టి మీకు వందనాలు. నాయన ఇరువురు నాయన మరి వాక్య పరిచయం చేర్చుండగా ప్రభువా నాయన వ్యక్తపడ్డాను మాకు కావలసిన వర్తమానాన్ని అందించడానికి సహాయం దయచేయండి. నాయన వర్తమానాన్ని మేము విడిచి వదిలిపెట్టే వారం కాకుండా విడిచిపెట్టే వారం కాకుండా ప్రభువా మా యొక్క హృదయాల్లో మేము భద్రపరచుకొని మేము ఇంకా ఏమి నేర్చుకోవాలో ఏమి దిద్దుకోవాలో మాకు నేర్పించండి. అదేవిధంగా నాయన ఇదిగో రాలేని బిడ్డలు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదేనా రాలేని బిడ్డలు ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే బిడ్డలు నాయన మీరు ముట్టి స్వస్థపరచండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. నాయన మీకు సాక్షిగా జీవించడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా నాయన చింతలను బట్టి మీకు వందనాలు. నాయన కుటుంబంతో నాయన దేవుని సన్నిధికి రావడానికి ప్రభు చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా శరీరం బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. దూర ప్రాంతాల నుంచి క్షేమంగా తోడుకొచ్చి వచ్చినందుకై మీకు వందనాలు. అదేవిధంగా తప్పుడు విషయంలో కూడా నాయన ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా క్షేమకరంగా నీ మందిరంలో చేర్చినందుకే మీకు వేలాది వందనములు స్తోత్రములు. నాయన మరి సరైన సమయానికి వస్తుండగా ప్రభువా నాయన మరి శ్రద్ధగా వాక్యం విని వాక్య ప్రకారం జీవించడానికి గ్రహించే శక్తిని వినగల మనస్సును మాకు దయచేయమని నాయన కార్యక్రమం అంతటిలో కూడా నాయన మీ ఆత్మతో నింపమని యేసునామమున బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించిన
బిడ్డలిద్దరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి సమయం నేను మా ప్రాముఖ్యమైన సమయం బట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన తొందరగా మన యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని పరిశుద్ధ నామమున కూడి చేరిన వేద సంఘ విశ్వాసానికి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాములో నా ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గతించిన పరిశుద్ధమైన వారి నుంచి ఈ పరిశుద్ధమైన దినం వరకు కూడా దేవాతి దేవుడు మనందరినీ కూడా కనికరించి కృప చూపించి దేవాతి దేవుడు మనకి ఇచ్చిన యొక్క సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, ఈ వేళల్లో ఈ అపాయకరమైన దినాల్లో ఈ అపాయకరమైన రోజుల్లో ఈ భూ ప్రపంచంలో దేవతి దేవుడు మనందరినీ కూడా సజీవులుగా క్షేమంగా నేటికి మనమందరం కూడా ఎటువంటి గొడగాల్పులు మనకి మన బిడ్డలకి తగలకుండా దేవతి దేవుడు మళ్ళీ ఎంతగానో మరి కనికరించిన దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భావనకు వెళ్దాం. సమయం 12 కావస్తుంది కాబట్టి కొన్ని నిమిషాలు వాక్యము, మరి 5 నిమిషాలు ఆరాధన మనం చేసుకుంటాం కాబట్టి దయచేసి శ్రద్ధగా ఎవరు కూడా మాట్లాడవద్దు. ఇంకా పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. దయచేసి వాక్య పట్టణాలందరూ కూడా తెరిచి, అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మొత్తులు కాదు, ప్రొద్దు గుడిచి జామున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, అంత్యదినమైన మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఇక్కడ అపోస్తులైన కార్యాలు మనం గమనించినట్లయితే పౌలు గారు చక్కని రీతిగా ఇక్కడ ప్రస్తావించబడుతున్నారు. అపోస్తులైన పేతురు గారు ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు ఏంటంటే, సమస్త జనులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, మీకు తెలియాలని చెవియొగ్గిన మాటలు వినుడి. ఈరోజు ఈ యొక్క గ్రంథంలో ఇప్పుడు చెప్తున్న మాటలు మీరు కూడా చెవియొగ్గి వినాలి. కాబట్టి యోవేలు ప్రవక్తగా చెప్పబడిన మాట, నేను మనుషులందరి మీద అంచె దినములందు కదండి, ఏమి దినములందు? అంచె దినములందు. అంచె దినములు అంటే ఏంటి? మంచి దినములు కాదు కదా. అంచె దినములు అంటే అపాయకరమైన కష్టాలు వచ్చే దినాలు. మాట్లాడేది అంచె దినాలు కదా. అంచె దినాలంటే భయంకరమైన దినాలు, శ్రమ వచ్చే దినాలు, సంతోషం లేని దినాలు, సమాధానం లేని దినాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రార్థిస్తూ ఉంది ఏమంటే, అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించును. దేవుని యొక్క ఆత్మ మనుషులందరి మీద కూడా దేవాతి దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. ఎందుకు ఈ మాట యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిందంటే ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ అందరి మీద కూడా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్క జనుల మీద నివసించాలి అని ఇక్కడ ఉద్దేశం కలిగి దేవాతి దేవుడు చెబుతున్నట్టుగా అంచె దినములందు నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి దానికి కూడా పాప క్షమాపణ కలదు, కానీ ఒకే ఒక విషయంలో దానికి పాప క్షమాపణ ఉండదు. అదేంటంటే, దేవుని ఎంతమందిని మనం తెచ్చినా పాప క్షమాపణ దొరుకుతుంది.
మనం ఏమి చేసినా త్రాగునా ఈ లోకంలో మనం ఎలా బ్రతికినా ప్రతిదానికి కూడా పాప క్షమాపణ ఉంది. కానీ ఒకే ఒక ఉద్దేశంతో దేవుని పరిశుద్ధాత్మను దూషిస్తే దానికి పాప క్షమాపణ అనేది దయచేసి గమనించాలి. దేవుని పరిశుద్ధాత్మను ఎవరైనా దూషించినా, దేవుని ఆత్మను ఎవరైనా తెచ్చినా, దేవుణ్ణి ఎవరైనా విసర్జించినా, దేవుని ఆత్మను పరిశుద్ధాత్మను ఎట్టగలించిన చాలా మంది చూడండి ప్రియులారా, ఆరాధన పెంతెకొస్తు దినములో అపోస్తలుల కార్యంలో ఉంటారు. పెంతెకొస్తు పండుగ దినం ముందు అనేక మంది దేవుని ఆరాధించుచుండగా అనేక మంది 3,000 మంది బాప్తిస్మం పొందురని దేవుని వాక్యం ప్రస్తావించబడుతుంది. అయితే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చాలా మంది సంఘాల్లో ఆరాధన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మతో కళ్ళు మూసుకుని వారు చప్పట్లు కొడుతూ ఉంటే చాలా మంది ఏం చేస్తారండి, వారిని చూసి నవ్వుతారు. వారు గొంతులు వేస్తే నవ్వుతారు, వారు చప్పట్లు కొడితే నవ్వుతారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మను దూషించే వారికి ఎటువంటి పాప క్షమాపణ లేదు. నువ్వెవరిని తిట్టినా పాప క్షమాపణ ఉంది నీకు. ఒకవేళ మనం ఎవరిని అతిక్రమించిన పాప క్షమాపణ దొరుకుతుంది. కానీ దేవుని పరిశుద్ధాత్మను వెటకరిస్తే, దేవుని పరిశుద్ధాత్మను దూషిస్తే పాప క్షమాపణ అనేది మన జీవితంలో దొరకదని దేవుని వైపు ప్రకటించబడింది. అందుకు అంటున్నాడు, అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. అంచె దినములో ఉన్నాము కాబట్టి ఎవరు కూడా దేవుని విడిచిపెట్టకుండా ఈ అంచె దినాల్లో మరి చాలా మంది యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, మీరు సిద్ధపడండి, అనేక మందిని మీతో కలిసి సమూహాన్ని దేవుని మందిరానికి మీరు తీసుకుని రండి అని యెహెజ్కేలు ప్రవక్త చెప్తా ఉంటాడు. ప్రియులారా, ఈ అంచె దినాల్లో దేవుని ఆత్మను కోల్పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఈ అంచె దినాల్లో దేవుని ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోలేక, ఈ అంచె దినాల్లో దేవుని మందిరాలు కోల్పోయి, ఈ అంచె దినాల్లో దేవుని ప్రేమను తెలుసుకోలేక, ఈ అంచె దినాల్లో దేవుని ఆరాధించలేని వారు అనేక మంది ఈ రోజుల్లో ఉంచుకున్నారని మనం చూడవచ్చు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. యవ్వనస్తులకు ఏమి కలుగుతాయంట? దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కంటారు. దేవుని యొక్క స్థానిక దేవుని సన్నిధానంలో మనం ఉంటే మీరందరూ కూడా యవ్వనులు దర్శనములు, అనేక మంది ఆత్మలు కుమ్మరిస్తానని దేవాది దేవుడు చెప్పినట్టుగా ప్రియులారా దేవుడు అంటూ ఉన్నాడు. మనం అదే అధ్యాయం మనం చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ పౌలు గారు ఇంకో మాట ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. అదేంటంటే, 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లకు తగిన శక్తి గలవారు కావాలని. ప్రియులారా చూడండి, సంఘములో అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నారంట. ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి విశ్వాసులు కావాలి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లకు తగిన శక్తి గలవారు కావాలి. సంఘానికి జ్ఞానవంతులు కావాలి, సంఘానికి విద్యావంతులు కావాలి, సంఘానికి ప్రార్థించేవారు ఉండాలి, సంఘానికి బోధించేవారు ఉండాలి, సంఘానికి పాటలు పాడేవారు ఉండాలి. వీరందరూ కూడా ఉంటే సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది, విస్తరించి చెందుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. జ్ఞానం దేవుడు మనకి ఒకటి ఇచ్చాడు. అదేంటంటే జ్ఞానం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు మనకి. ఆ జ్ఞానాన్ని గురించి ఏమి తెలుసుకోవాలి మనము? దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏ రీతిగా దేవుడిని ప్రేమిస్తే మనకి ఏం కలుగుతుంది, దేవుడిని ఆరాధించు చేత మన కుటుంబానికి లాభం ఏంటి, దేవుడిని నమ్ముకున్నది చేత మనకి కావాల్సింది ఏంటి, దేవుడిని నమ్ముకుంటే మనకి ఏమి కలుగుతుంది, దేవుడిని నమ్మకపోతే ఈ లోకంలో మనం విచ్చలవిడిగా తిరిగినా మనకి ఏంటి శాపాలు అనేది మనం గ్రహించుకుంటే, దేవాది దేవుడు పౌలు గారి ద్వారా చెప్తున్నాడు 20వ వచనంలో, మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పిన మనము అడుగు వాటిని కంటేను ఊహించు వాటి కంటేను
అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. చూడండి ప్రియులారా, సంఘములో ఏంటంట? తరతరములు అంటే సంవత్సరములు గతిస్తున్నవి, దినములు గడుస్తూ ఉన్నవి, రోజులు గడుస్తూ ఉన్నవి, మంచిదే. అయితే పౌలు గారు చెప్తున్నారు, మీరు ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే దేవుడు ఏమంటున్నాడు? అత్యధికముగా చేయు శక్తి గల కార్యములు మీకు నేను నియమించబోతున్నాను. అత్యధికముగా ఊహించు వాటి కంటే దేవుడు అంటున్నాడు. మీరు ఊహిస్తూ ఉంటాం కదా, మనం ఏదేదో ఊహించుకుంటాం, మనం ఏదేదో అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కనుక దేవుని ప్రేమను తెలుసుకున్నవారు అయితే, దేవుని యొక్క ప్రార్థన అడుగు చాడలో మీరు నడిచినట్లయితే, దేవుడు అంటూ ఉన్నాడు, మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను. మనం ఏమడుగుతామండి దేవుని? మహా అయితే ఈ రోజుల్లో చాలా మంది ఏమడుగుతాం? మనము నివసించడానికి ఒక గృహం దయచేయడం చాలా మంది అడుగుతాం. చాలా మంది ఏమడుగుతారు? తెలివైన వారు ఏమడుగుతారు? దేవుని డబ్బు అడుగుతారు. చాలా మంది వెండి బంగారాలు అడుగుతూ ఉంటారు. అంతకన్నా అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఏమి కావాలి? దేవుని ముందుగా ఏమడగాలి? ఇవన్నీ సంపాదించాలంటే మనకి ఏమి కావాలి? మనిషికి చెప్పాలందరూ ఏమి కావాలి? ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి కదా. మనం ఎంత డబ్బు సంపాదించినా కదా, ఎన్ని ఒకరోజు కూడా కష్టపడి, ఒకరోజు కూడా మరి శ్రమ పడకుండా మనం ఉండలేము కదా. కాబట్టి ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం ఏమైపోతుందండి? ఏమైపోతూ ఉంటుంది కదా. హాస్పిటల్ పాలవుతూ ఉంటారు చాలా మంది. డబ్బు వారు తింటానికి సరైన ఆరోగ్యం వారికి ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఊహించు వాటి కంటేను. ఏదేదో ఊహించుకుంటాం మనం కదా. చిన్నప్పుడు చదివినప్పుడు నేను పెద్ద అయ్యాక ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను అది చదవాలనుకుంటాం. అన్నీ ఏమైపోతాయి? మనం ఊహించింది వేరు, దేవుని తలంపులు వేరు, మన ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశము వేరు కదా. దేవుని ప్రణాళిక ఏ రకంగా ఉంటారంటే ప్రియులారా, అడుగు వాటి కంటే మనం ఏదైతే దేవుడు అడుగుతూ ఉంటామో అందరం కూడా దేవుని అడగవలసిన మాట ఏంటంటే, అయ్యా దాన్ని అడుగుతూ ఉంటాడు, నీ శాశ్వతమైన రాజ్యంలో నివసించాలి అంటే, నేను ఈ శాశ్వతమైన దినాలు నాకు కావాలి అంటే, నేను మీ సన్నిధిలో నివసించాలంటే నాకు ఒకటి దయచేయాలి. ఏంటో తెలుసా? నాకు ఈ లోకంలో ఎలా బ్రతకాలో జ్ఞానం దయచేయి. ఈ లోకంలో బ్రతకడానికి నాకు ఏమి కావాలంటే, ఈ లోకంలో ఏది కూడా నాకు తగినంత ఆహారం నాకు దయచేయి. ఎందుకంటే ఒకవేళ నా కడుపు నింపుకొని, నా కడుపు ఫుల్ అయిపోయి, నేను బాగా తిని, నా కడుపు ఆకలి ఎంత వేస్తుందో నేను అంతకంటే తినేసి నేను దేవుని మర్చిపోతాను. నాకు తగినంత ఆహారమే నాకు దయచేయి. ఎక్కువద్దు, ఎక్కువైపోతే మాకేంటి ప్రమాదం? మనకి దేవుని మనము మర్చిపోతాం. అదే మన కుటుంబంలో ఏదైనా సరైన ఆహారం లేదనుకోండి, తిండి లేదు, అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు కదా. అందుకే దావీదు అంటూ ఉంటాడు, నాకు తగినంత ఆహారం నాకు దయచేయి. ఎందుకంటాడంటే దావీదు మాట తగ్గించుకుని, నేను ఒకవేళ నా కడుపు నింపుకుని ఎక్కువైపోయిన దేవుని మర్చిపోతాను. ఈరోజు ప్రియులారా చాలా మంది మనకి ఇచ్చిన అన్నిటికంటే కూడా దేవుని చాలా మంది మర్చిపోతున్నారు. కానీ చాలా మంది గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మన పౌరస్థితి ఏ రీతిగా ఉందో, మనం ఉన్న స్థితి ఇప్పుడు ఏ రీతిగా ఉందో ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితి అందరికీ కూడా చాలా కష్ట సుఖాలు ఉంటాయి. ఈ రోజుల్లో చూడండి, మన ప్రపంచ దేశాలు కోటేశ్వరులు, పెద్ద పెద్ద ప్రపంచ వ్యక్తులు అనేక మంది ఉన్నారంటే వారు కూడా ఎన్ని కష్టాలు పడ్డారో వారు కూడా తెలుసు కదా. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బస్ కండక్టర్ చేసుకున్నాడు, ఏదో సూపర్ స్టార్ అయ్యాడు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుంది? చరిత్ర ఉంటుంది. మనందరికి కూడా ఏముంటారండి? చరిత్ర ఉంటుంది. నాకో చరిత్ర, మీకో చరిత్ర. ఈ చిన్నప్పటి నుంచి జరిగిన చరిత్ర ఒకసారి మనం గమనించినట్లయితే సాక్ష్యం లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో మనకి ఉండదు. అంటే ప్రియులారా, ఏ రీతిగా మనం నివసించినప్పటికీ కూడా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏవైతే అడుగుతున్నారో, ఏదైతే ఊహిస్తున్నారో దేవుడు తగిన దానికన్నా మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు ఈ రోజు పత్రికలో మరి వీరి ద్వారా పౌలు గారి ద్వారా చెప్తున్నారు. ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో సంఘానికి చెప్తున్నారు, మీరందరూ కూడా సంఘానికి జ్ఞానవంతులై మీరు ఉండాలి, జ్ఞానంగా నడుచుకోవాలి
అని ఈరోజు పౌలు గారు మనకి మాటిస్తున్నారు ప్రియులారా. అందుకని ఉన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి ఒకసారి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని కూడా క్రీస్తుతో, చూడండి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ మనం అందరం కూడా రక్షించబడి ఉన్నామంటే అది దేవుని కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా, మీ అపరాధముల చేతను, మనుషులు అపరాధముల చేతను, మనుషులు చేయు పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసు క్రీస్తు ఏ రీతిగా మనకు బ్రతికి ఉండి మార్పు చూపించారో ఆయన మన అపరాధముల చేత మన పాపముల చేత ఆయన చచ్చిన వారే ఉండగా కదా, మన అపరాధముల చేత చనిపోయాడు, మన పాపముల చేత చనిపోయాడు. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే నా వలన అనేక మంది రక్షించబడాలి, నేను పడినట్టుగా ఏ మనుషుడు కూడా పడకూడదని, నేను అనుభవించినట్లు శ్రమలుగా ఏ ఒక్కరు కూడా పడకూడదని క్రీస్తు కూడా మన కొరకు బ్రతికించాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు స్వార్థపరుడు కాదు. ఈ రోజు మనం చేయ అపరాధముల చేతను మనుషుల చేతను మీరందరూ కూడా ఈ రోజు దేవుడి కృప చేత రక్షించబడుతున్నాం అంటే దేవుడిచ్చు ప్రతిదీ కూడా సర్వము ఆయన చేత ఆరోగ్యం చేత కలిగించుటూ వారి చేతలో దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం ఎంత నమ్మకమైనదో చూడండి. కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూస్తే దేవాది దేవుడు ఇక్కడ దావీదు కీర్తనకారుడు ద్వారా ఒక మాటను ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే 51వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే క్షమాపణ ఏ రకంగా మరి దావీదు కోరుకున్నాడంటే యేసయ్యని ఇక్కడ మనం చూడవచ్చు. దేవా నీ కృప చొప్పున నన్ను, చూడండి ప్రియులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదేదో ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా మంది కదా, అసలు ప్రార్థనకి అర్థం ఉండదు, ప్రార్థనకి సందర్భాలు ఉండవు. ప్రియులారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను రక్షించుము, కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోనట్టు నన్ను బహుగా కడుగు ప్రభువా. దావీదు ఏ రకంగా తగ్గించుకున్నాడు. దావీదు రాజే అయినప్పటికీ కూడా నేను భయంకరమైన పాపుని అని దావీదు ఒప్పుకుంటున్నాడు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, ఎందుకంటే నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఏమో దావీదు ఏం పాపం చేశాడో మనుషులకి కదా, దావీదు ఏ రీతిగా దేవుని దూషించాడా, దేవుని అవమానించాడా, ఆయన వ్యక్తిగత విషయంలో ఏదో చేశాడు, చేసిన దానికి ఎక్కడ ఒప్పుకున్నాడండి, దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడి దగ్గర కనికరాన్ని పొందుకున్నాడు. అందుకని ఉన్నాడు, నేను పవిత్రుడగినట్లు హిసోపుతో నా పాపము పరిహరింపు, హిమము కాంచెను తెలగనట్లు నీవు నన్ను కడుగుము. ఎఫెసీయుల సంఘానికి రాసిన పౌలు గారు చెప్పినట్టుగా మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుడు అత్యధికముగా మీకు చేయు కార్యములు ఏ రీతిగా ఉంటాయంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా, దేవుడి మీద ఆధారపడాలి. మొదటిగా దేవుడి మీద ఏమి పడాలండి, ఆధారపడాలి. మనుషుల మీద ఏ విషయంలో కూడా మనం ఆధారపడకూడదు. మనుషులు మహా అయితే నీకు ఒక రోజు 100 రూపాయలు ఇస్తారు, 2వ నెలలో 2 సాయం చేస్తారు, 3వ నెలలో నాకు ఒక 50,000 కావాలంటే నీకు ఇస్తారండి ఎవరైనా కదా. ఈ రోజుల్లో ఎవరైనా మనుషులు నమ్ముతున్నారా కదా. మనకి ఏముండాలి వెనకాల, ఏదైనా భూమి ఉండాలి, ఇల్లు ఉండాలి, నీకు అప్పు కావాలి, ఎవరైనా ఇస్తారా మనకి? ఏమి లేని గొప్ప ఎక్కడ కూడా దొరకదు. ఏం కావాలి? కాబట్టి నీకు అన్నీ కూడా కావాలంటే ఏదో ఒకటి నువ్వు సంపాదించుకోవాలి. ఆ సంపాదన ఏ రీతిగా ఉండాలంటే దేవుని మీద నువ్వు దేవుని ఆశీర్వాదం చేత నీకు మేలు కలగాలని నేను నీకు కోరుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు సంఘానికి రాస్తున్నారు. సంఘంలో ఎలాంటి వారు కావాలి? జ్ఞానవంతులు కావాలి. ఎఫెసీ సంఘంలో ఉన్నవారు అందరూ కూడా
దేవుడికి తగిన జ్ఞానాన్ని పొందుతున్నారంట. ఎఫెసీయుల సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు? దేవుని యొక్క వారసులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. మన సంఘంలో కూడా అలాంటి వారు అందరూ కూడా ఉన్నారు కదా. దేవుని యొక్క కృప చొప్పున అందరము కూడా దేవుడు అందరినీ నెరవేర్చుకుంటున్నాడు. ఎఫెసీయుల సంఘంలో ఎటువంటి గొడవలు లేవంట, ఎఫెసీయుల సంఘంలో ఎటువంటి కలహాలు లేవంట. అధ్యాయం ఒకసారి మనం చూడండి. ఒకసారి ఎఫెసీయుల సంఘానికి 3వ అధ్యాయం ఇక్కడ అంచుకున్నాడు ఏంటంటే, ఇక్కడ దేవుని కృప చెప్తూ ఉంది, జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు తగిన శక్తి కావాలని ప్రార్థించుచున్నాను. 3వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఒక సేవకుడు వల్ల ప్రార్థన చేస్తూ ఉన్నాడట. పౌలు గారి సంఘం గురించి మొర పెడుతున్నాడట. ఏమని మొర పెడుతున్నాడు? జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలందరూ. ప్రియులారా, ఈరోజు దేవుడి జ్ఞానం లేక అనేక మంది విచ్చలుడిగా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు దేవుడి ప్రేమ తెలుసుకోలేక, దేవుడంటే ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు, శక్తి లేని వారు, ప్రార్థన చేయలేని వారు అనేక మంది ఈరోజు తొలగిపోతున్నారు. కానీ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా చెప్తున్నారు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ మీలో కలగాలి, జ్ఞానం మీకు ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అందరూ కూడా నేర్చుకోవాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా వర్ధిల్లాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొన్ని సంఘాల్లో చూస్తే ఎవరికైనా ప్రార్థన ఇవ్వలేదనుకోండి, ఏముంటుంది? అదిగో పాస్టర్ గారు మాకు ప్రార్థన ఇవ్వలేదు, పలానా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళంటేనే ఎక్కువ. అదిగో పాస్టర్ గారు మాకు వాక్యం ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇలాంటి భేదాలు అనేక చేస్తూ ఉంటారు. అయితే మొన్న వారం ఎవరైనా సరే పాట పాడకపోతే నాకేమన్నా గొడవ పడతారు. కానీ గుడిసే శ్రీని గారు అబ్బాయి మాట అన్నారు, సన్నీ మాకు ప్రతి వారము ప్రార్థన మాకు ఇవ్వద్దు, కానీ రాలేని వారికి మీరు ప్రార్థన ఇవ్వండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పమన్నాడు. హల్లెలూయా. అలా ఎవరైనా చెప్తారా పిల్లలు? మాకేమంటారు చాలా మంది కదా, రాలేని వారు అనేక మంది ఉన్నారు, పిలవండి, ప్రార్థన ఇవ్వండి, నేర్పించండి అని ఆ మాట ఎందుకు చెప్పాలంటే, ఒక మాట చెప్పడం ఆంటీ ఒక కాగితంలో రాసిచ్చింది, నాకు ప్రార్థన కూడా రాదన్నాడు. అదేంటి తగ్గింపు కదా. అందరూ అన్ని దగ్గర నేర్చుకున్న వాళ్ళే, ఎవరికి కూడా వాక్యము చెప్పడం రాదు. ఈరోజు అంటే పెద్దలు పోయారు, కానీ వారందరూ కూడా అన్ని దగ్గర నేర్చుకున్నారు, కాగితాలు ఇచ్చి నేర్పించింది అన్ని వారికి. అయినప్పటికీ కూడా దేవుడు మన సంఘాన్ని విడిచిపెట్టలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. వారు పోయిన వారు ఎవరో తెలుసా? అపోస్తలుడైన యోధా లాంటి వారు, ఇస్కరియోతు యోధా లాంటి వారు, అందరూ కూడా పట్టి అప్పగించారు సేవకుని. అయినప్పటికీ కూడా దేవుడు మన సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? మేము గర్వంగా చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడి సంఘంలో ఎటువంటి భేదాలు లేకుండా మేము దేవుని సువార్త ప్రార్థిస్తూ అనేక మందికి మేము అనేకమైన వచనాలు, అనేకమైన కార్యాలు మేము అప్పగించుతున్నామంటే కారణం ఏంటంటే, దేవుడు మన సంఘాన్ని వెదజల్లించాడు, దీవించాడు. సేవకురాలు ప్రార్థన సంఘాన్ని విస్తరింపజేసింది. అందుకని చూడాడు అపోస్తలుడైన పౌలు గారు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ మీలో ఉండాలి అని దేవుని ప్రేమ గురించి ఒక మాట నేను చెప్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యం ఇంకా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, ఎఫెసీయుల సంఘంలో ఏ రీతిగా ఎఫెసీయుల కొరకు పౌలు ప్రార్థన చేస్తాడో ఆ వచనాలు ఒకసారి మనం చూస్తే, మనము కూడా సంఘస్థుల కొరకు, బిడ్డల కొరకు, అందరి కోసం కూడా ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. 14వ వచనం చూడండి ఒకసారి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరిచినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా. చూడండి ప్రియులారా, ఎఫెసీయుల సంఘంలో పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏ హేతువు చేత కూడా పరలోకం నందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదండి? దేవుని తండ్రి అయిన దేవుని చేత మనమందరం కూడా కుటుంబంగా ఏర్పరచబడ్డాం. తండ్రి అయిన దేవుని చేత మనమందరం కూడా కట్టబడ్డాం. ఆ తండ్రి లేకపోతే, ఆ దేవాది దేవుడే లేకపోతే ఈరోజు కుటుంబాలు అనేది ఉంటాయా? కుటుంబాలు అనేది ఎక్కడా కూడా ఉండవు. దేవుడు ఎందుకు ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, స్త్రీ పురుషులు కూడా కలిసినప్పుడు బిడ్డలు సంతానం అభివృద్ధి చెందాలని, విస్తరించబడాలని, సంతానం కలగాలని
దేవుడు ఉద్దేశపూర్వకంగా కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. క్రీస్తు ఎలా నివసించాలండి? విశ్వాసం ద్వారా నివసించాలి. అంత మాత్రమే కాకుండా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుకొని స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా మీరందరూ కూడా ఒకరినొకరు ఆదరించుకోవాలి. కొన్ని సంఘాలు ఎంత ఎక్కువ చెప్పుకుంటారు వాక్యం కదా, ఎంత ఎక్కువ ఆదరించుకుంటారు వందనాలని. మన సంఘంలో ఎవరినైనా గౌరవిస్తున్నారా? విశ్వాసులు ఎవరికి వాళ్ళు వందనాలు చెప్పుకోవాలి. సంఘ పెద్దలకు వందనాలు చెప్పాలి, సంఘ స్త్రీలకు వందనాలు చెప్పాలి కదా. వందనాలు చెప్పడం అంటే మనకి ఏదో అయిపోదు. అది ఒక దేవునికి కృతజ్ఞత, దేవునికి వందనం చెల్లించుట. ఎప్పుడు కూడా మనం ఒకరినొకరు ఆదరించుకోవాలని పౌలు గారు చెప్తున్నట్టుగా ప్రియులారా, అందుకని ఉన్నాడు మీరందరూ కూడా క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని, దేవుడి ప్రేమ ఏదిగా చెప్తూ ఉందో అందుకని ఉన్నాడు. ఒకసారి 5వ వచనంలోకి మొదటి వచనాన్ని మనం వెళ్దాం ఒకసారి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను కదా. ఆయన ఎలా అర్పించుకున్నాడు? మన కొరకు అర్పణగాను తను బలిగా అర్పించుకున్నాడంట. ఎందుకంటే అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకున్నది దేవుని వాక్యం చెప్తుంది. నడుచుకోవాలి. అందరం కూడా దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని ఉద్దేశం అంటే ఏంటో దేవుని ప్రేమను బట్టి ఈ రోజు చెప్తా ఉంది. అదే 15వ వచనం చూద్దాం ఒకసారి చూడండి. అందరూ చూడాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. ప్రియులారా, పౌలు గారు చెప్తున్నారు దినములు ఏంటంటే చెడ్డవి కదా. మంచి దినాలంటే ఏంటి? ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ కూడా దినాలన్నీ కూడా చెడ్డ దినాలే. అంటే చెడ్డ దినాలంటే ఏదేదో భయంకరమైన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చెడ్డ దినాలంటే కదా, మనకి 7 దినముల్లో ఏ దినం మంచిదండి కదా. చాలా మంది అంటూ ఉంటారు మంగళవారం వెళ్ళకూడదు, శుక్రవారం సెంటిమెంట్, ఏ దినము 7వ దినము ఏ దినము మంచిదని ఏ బైబిల్లో కూడా ఈ దినము మంచిది, ఫలానా రోజు ఇది మంచిది అని బైబిల్ ఎక్కడా కూడా రాయబడలేదు. చాలా మంది సెంటిమెంట్లు, శుక్రవారం వెళ్ళకూడదు కదా, మంగళవారం వెళ్ళకూడదు. మరి ఆదివారం మంచిదా? మరి ఆదివారమే ప్రయాణాలు పెట్టుకుంటారు, ఆదివారం ముహూర్తాలు పెట్టుకుంటారు, ఆదివారమే అన్నీ చేస్తారు. ఎందుకు ఆదివారం అంటే దేవుడు పరిశుద్ధమైన దినం కాబట్టి ఆ రోజు ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కర్మ రోజులు వెళ్తే మనకు ప్రమాదాలు వస్తాయేమో అని అనుకుంటారు. మనుషులు ఏర్పరచుకున్న దినాలు కానీ దేవుని వాక్యంలో ఏ రకంగా కూడా ఇక్కడ లేదు ప్రియులారా. అందుకంటున్నాడు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలని దేవుని పేర మీరు వేడుకొనిచున్నాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రియులారా. 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఎదుగు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియులారా, ఈ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఈరోజు మరి పుట్టినరోజు అబ్బాయి రాలేదు కాబట్టి దేవుడు ఆకుమతి అరుణ గారిని రవి గారిని ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమార్ రిక్కి, దేవుడు ఆ బిడ్డను ప్రేమించి దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆ బిడ్డకి మేలు కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వారికి ఇచ్చిన దేవుడు ఆయుష్ ఈ సంవత్సరం అంతా కూడా దేవుని దయ, దేవుని గోపదల మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకుమతి రిక్కికి దేవుడు తోడుగా ఉండాలని, ఆ బిడ్డ చదువులకు వారికి తల్లిదండ్రులని దేవుడు దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. వారి తండ్రిగా దూరదేశంలో ఎంతో కష్టపడుతున్నారు. మన సంఘాన్ని ప్రేమించి వారి తల్లి గారి సంఘం అని గుర్తించి వారి గ్రామంలో పెంచకుండా ఇది నా తల్లి గారి సంఘం, నా తండ్రి సంఘం అని ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ రోజు ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్నారు. దేవుడు అనుకుంటూ మనల్ని దీవించును గాక. ప్రియులారా, మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, జ్ఞానుల వలె నడుచుకోవాలని
దేవుడు ఈరోజు మనకు చెప్తున్నట్టుగా అందుకే అంటున్నాడు, ఇందు నిమిత్తం 17వ వచనంలో, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులై ఉండక. చూడండి ప్రియులారా, మీరు ఇందు నిమిత్తం అవివేకులు కాక దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. అసలు దేవుని చిత్తం ఏంటి నా పట్ల, దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఈరోజు మనకు చెప్పినట్లుగా ఎఫెసీయుల కొరకు పౌలు గారు ప్రార్థన చేస్తారు, నా సంఘము దీవించబడాలని, నా సంఘము ఆశీర్వదించబడాలని, నా సంఘం విస్తరించబడాలని, నా సంఘం అనేకుల చేత మరి వర్ణించాలని, నా సంఘంలో అనేక మంది బాగుపడాలని పౌలు గారు ఏ రీతిగా ప్రార్థన చేశారో మనము కూడా ఈరోజు బేతేలు సంఘంలో దేవుడు చేయి కార్యములు గొప్ప రీతిగా ఉండాలి అని, అద్భుత రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను, అడుగు వాటి అన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మనకు ఉన్నాడని మీరు నమ్మినట్లయితే, ఏమైతే అందరూ చెప్పాలి, ఏమైతే నమ్మినట్లయితే, ఏమని, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు ఆలోచనకర్త, నా దేవుడు నేను అడుగు వాటి కంటే దేవుడు నాకు ఇస్తాడు, నేను ఊహించు వాటి కంటే దేవుడు నాకు ఇస్తాడు. ఈరోజు బేతేలు సంఘంలో విశ్వాసం మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా కష్టపడుతున్నారు, మంచిదే. దేవుడు మిమ్మల్ని ఒకరికి చేయి చాపేలాగా చేశాడా, ఒకరికి పెట్టేలాగా చేశాడా ప్రియులారా? చెప్పండి. అందరికీ కూడా సాయం చేసే వాళ్ళగా దేవుడు మనం చేశాడు. అది కారణం ఏంటి? మీ భర్తలు కష్టపడుతున్నారంటే కారణం దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యం. మనం ఎప్పుడు కూడా చేస్తున్న ప్రార్థన ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా మనం ఆ రకంగానే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఊహించు వాటి కంటే నేను నీకు మేలు చేస్తాను, అత్యధికముగా నేను మేలు చేస్తాను, నేను నిన్ను వర్ధిల్లింప చేస్తానని దేవాది దేవుడు అంటున్నాడు. ఈ రోజు అంటున్నాడు యెషయా గ్రంథంలో, నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము పొందెదరు. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము పొందాలంటే మనం ఎక్కడికి పంపించాలి వారిని? చెప్పలందరూ దేవుని సన్నిధికి పంపించాలి. దేవుని సన్నిధికి పంపించకపోతే వారికి దేవుని భయం ఏంటో తెలియదు కదా, దేవుని భక్తి ఏంటో వారికి తెలియదు. అందుకే అంటున్నాడు, నీ పిల్లలందరూ కూడా ఎవరి చేత ఉపదేశం పొందాలి? ఎవరి చేత అండి? దేవుని చేత, యెహోవా చేత ఉపదేశం పొందాలి. దేవుని ఉపదేశం పొందాలి అంటే మీరు చిన్ననాటి నుంచే దేవుని సన్నిధిలో మీరు ఎదగాలి కదా. అందుకే అంటున్నాడు, మీకు దేవుడు ఇచ్చిన తలంతును బట్టి ఎవరు కూడా ఒక మాట మీకు చెప్తున్నాడు, ఎవరైనా మిమ్మల్ని ప్రార్థనకు పిలిస్తే దయచేసి ఎవరు కూడా సిగ్గుపడవద్దు. ఎదరకు వచ్చి నుంచుని ఖచ్చితంగా మీకు వచ్చిన దాంట్లో ప్రార్థన చేయండి. 2 ముక్కలైనా 3 నిమిషాలైనా మీకు వచ్చి కొంతగా వచ్చు, అదే ఇక్కడ మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు మీకు సమయాన్ని ఇస్తాడు. ఆ సమయాన్ని మీరు చూడండి ప్రియులారా, అనేక మంది పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి, లక్షలాది ప్రజలు ఉన్న సంఘాలు ఉంటాయి, కానీ వారికి అవకాశం దొరుకుతుందండి? ఎవరైనా అవకాశం ఇస్తారా కదా? ఎవరు కూడా అవకాశం వారికి ఎవరు. కానీ మన సంఘంలో అలాంటి చేయాలంటే చేయొచ్చు, కానీ నేర్పించాలని, ఎవరికైనా ఇవ్వాలని మనం అనుకుంటున్నాము. కాబట్టి ఎవరు కూడా సిగ్గుపడవద్దు. పిలిచిన వెంటనే నేను రాను అని ఎవరు కూడా చెప్పవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుని సంఘంలో అందరూ కూడా నేర్చుకోవాలి. దేవుని సేవకులు నిన్న దినాన సంఘ పెద్దలు వాక్యం చెప్పేవారిగా ఉండాలి. సంఘ పెద్దలు వాక్యాలు నేర్చుకోవాలి. 10 నిమిషాలైన వారు వాక్యాలు చెప్పాలి. అంటే అలాంటి వారు నేర్చుకోవాలంటే యవనస్తులు పాటలు పాడాలని, వాక్యం చదవాలన్న వెంటనే రావాలి కదా. ఆంటీగా నేర్పించారంటారు, ఇప్పుడు మేము కూడా నేర్పిస్తున్నాం. కానీ ఎవరికి పొరపాటు? ఎవరిదండి? రాలేని వారు కదా. మేము పిలుస్తుంటే రావట్లేదు, కానీ తప్పు ఎవరిది? మేము ఇస్తున్నాం. మా వెంటకి ఎవరికైనా అవకాశం ఉందా? పాస్టర్ గారు పలానా వాళ్ళకి ప్రార్థన ఇవ్వట్లేదని అవకాశం ఉందా? రాజబాబు గారు మేము పిలుస్తున్నాం, మీరే రావట్లేదు. కాబట్టి మేము పిలిచిన వెంటనే మీరు వస్తే మీకు ఆశీర్వాదకరం, దేవునికి ఆశీర్వాదకరం. కానీ ప్రియులారా, దేవుడు ఈరోజు చివరిగా నేను ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశం ప్రతి ఒక్కరు పొందాలని,
దేని ఉపదేశం చేత కట్టబడాలని దేవుడు ఈరోజు కోరుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన మించిన క్రీస్తు, ఆయన మనకు చేస్తున్న కార్యాలు అనేకమైన వాటిగా ఉన్నాయి. కాబట్టి దేవుని కొరకు మనము ఎదురు చూద్దాం. దేవుని కొరకు నిరాశతో కాకుండా ఆశతో ఎదురు చూస్తూ ఆయన రాకడ కొరకు అయ్యా సిద్ధపరచబడి గుంపుల్లో మేము కూడా జీవ గ్రంథాల్లో మా పేరు కూడా లిఖించబడాలని దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మళ్ళీ ఇంకానూ కూడా దీవించబడాలని. ఇందాక చెప్పాం కదా, ఈ పిల్లలందరూ కూడా ఉచిత ఉపదేశం పొందాలి. రెడ్డి కోసం చెప్పాం కదా, దేవుడు ఆ బిడ్డను ప్రేమించి ఇచ్చిన దయాకరికాన్ని బట్టి కదా. సుగుణమాతకి ఫస్ట్ గారాలు అన్నాడు. మా అమ్మ కూడా రెడ్డి గారంటే చాలా ఇష్టం, ఆడుతూనే ఆడింది కదా. మరి వారు ఆనందం చూశారు కానీ మా బిడ్డల ఆనందాన్ని వారు చూడలేకపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబంలో సుగుణమాత ఏ రీతిగా ఆనందాన్ని చూస్తుందో మా కుటుంబంలో మా చెల్లెలు పెద్ద కుమారుడు రెడ్డి విషయంలో కూడా ఆనందం చూస్తుంది. కానీ మనుషులు ఏమైపోతూ ఉంటారు కదా, ఆ ప్రేమలని కోల్పోతాం. దేవుని చెడ్డవి కాబట్టి సమయాన్ని మాత్రం మీరు పోనివద్దు. ఒకసారి తల వంచండి, లేచి నుంచుందాం. ఒకసారి నుంచి దేవుని కొరకు పశ్చాత్తాపడదాం. 2 నిమిషాలు, అరగంట 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాను. దేవుడు ఇచ్చిన సమయం కొరకు, దేవుని కొరకు ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు నేర్పించిన అంశం, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరందరూ కూడా తగిన శక్తిని క్రీస్తు యేసు ప్రేమను ధరించి